జగిత్యాల జిల్లాలోని గురుకుల పాఠశాలలో అరకుర సౌకర్యాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాల పాత భవనం కావడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. విద్యార్థులు భవనం ఎప్పుడు కూలుతోందన్న భయంతో కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీస వసతులు కల్పించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల డీఈఓ, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ హాస్టల్లో నేను చదివినప్పటి నుంచి పోయిన సంవత్సరం నుంచి చదువుతున్నాను. నేను ఈ బిల్డింగ్ సదుపాయాలు మంచిగా లేదు. అది ఎప్పుడు కూరేది తెలియదు. మాకు స్నానం చేద్దామన్నా బండలు చక్కగా సరఫరా వాటర్ వస్తలేవు. మాకు కొంచెం ఇబ్బంది పాములు వచ్చుడు భయంతో ఉంటున్నాం. స్నానాలు అటు బయట అక్కడ బండలు కడ చేస్తున్నాం. మాకు ఎప్పుడు వచ్చారు తెలియదు. పాములు వస్తున్నాయి. మేము భయంతో గురయ్యి ఇక్కడ పంటున్నాం. కిందనే పంటున్నాం. నెల మీదనే మేము రోజు నెల మీదనే పంటున్నాం. ఇప్పుడు ఈ హాస్టల్ మొత్తం ఎప్పుడు కూలేది తెలియదు. వర్షాకాలం వస్తే వర్షం వాటర్ అనేది ఇట్లా కారుడు స్టార్ట్ అయింది. మాకు కొంచెం భయంతో అంటున్నాం. మాకు ఇక్కడికి వెళ్ళే దారి చూపించడానికి కొంచెం పాములు బాగా వస్తున్నాయి. ఆల్రెడీ మేము 2-3 పాములు ఇంకా చంపినాం. పాములు తేళ్ళు ఇటు బాగా వచ్చుడు. ఆల్రెడీ కిచెన్లకు ఒకసారి వస్తే మేము ఆల్రెడీ ఒకటి చంపినాం. నాగు పాములు పెద్ద పాములు వస్తున్నాయి. ఆల్రెడీ మొన్న చదువుకున్నప్పుడు ఆడ పాము వస్తే పెద్దది చూసి భయంతో అది పాము భారీ డేంజర్ ఉన్నాయి. మేము పాములు ఇటు బాగానే వస్తున్నాయి. తానాలు చేయడానికి ఇటు తానాలు సరిపోవడం లేదు. ప్లస్ ఇవి మనకు బాత్రూమ్లు లేవు. సో మళ్ళీ రూమ్ ప్రాబ్లం మంచిగా లేవు. గీజర్ లేదు. ప్లస్ కట్టెలు పెట్టుకుని స్నానం చేస్తాం వేడి. సరే ఈ బంగ్లా మొత్తం క్రాకులు వచ్చినాయి. సో వర్షానికి ఊరుతుంది. సో మళ్ళీ తిందనే వండుకుంటాం. ఈ హాస్టల్లో నేను చదివినప్పటి నుంచి పోయిన సంవత్సరం నుంచి చదువుతున్నాను. నేను